హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకుని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని టోటల్గా 10 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుని ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ తగ్గించుకుని ఈ విధంగా వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి. వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైన మార్క్ చేసుకున్న 1 ఇంచ్ నుంచి ఈ 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ వరకు క్రాస్గా లైన్ మార్క్ చేసుకుని టేప్ని మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ మార్క్కి పైన ఒక 1/2 ఇంచు, క్రింద వైపు ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పఫ్ కోసం పై వైపున ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అది మనం పఫ్ ఎంతవరకు అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ డౌన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పఫ్ ఇంకొంచెం పెద్దగా రావాలంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు కూడా ఈ మార్కింగ్ చేసుకోవచ్చు. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర ఖర్చుల కోసం ఎక్స్ట్రా పీసులు అనేవి యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఒక కట్ ఇవ్వండి. 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక కట్ తీసుకోండి. మనకి పఫ్ యొక్క ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని విధంగా ఓపెన్ చేసుకుని 1/2 ఇంచు లోతు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఈ హ్యాండ్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పీస్ రెడీ చేసుకుని బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని బార్డర్ ఉన్న వైపు 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని వేసుకుని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకుని కటింగ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ను అటాచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు అనేవి నేను అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా లైనింగ్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. మధ్యలో ముడతలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఖర్చును కట్ చేసుకోవాలి.
హ్యాండ్ బార్డర్ దగ్గర పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీసులు అటాచ్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ వేసుకోండి. హ్యాండ్ లుక్ బాగుంటుంది. మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇచ్చి థ్రెడ్ పెట్టుకుని పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు థ్రెడ్ వేసుకుని పైపింగ్ చేసి బ్లౌజ్ని వెనక వైపు కూడా తిప్పి మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం కట్స్ పెట్టుకున్న పాయింట్స్ దగ్గర ఈ విధంగా మార్క్స్ చేసుకోండి. పఫ్ కుచ్చులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు రెడీ చేసుకోవాలి. అటువైపు ఒక 3, ఇటువైపు ఒక 3 వస్తాయి. ఇటువైపు కుచ్చులకు అటు నుంచి పెట్టే కుచ్చులు ఆపోజిట్లో పెట్టాలి. ఇప్పుడు పెట్టే కుచ్చులు ఆపోజిట్లో పెడుతున్నా చూడండి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటే పఫ్ అనేది మంచిగా వస్తుంది. ఈ కుచ్చులు పెట్టుకున్న తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ను షోల్డర్ మిడిల్ దగ్గర పెట్టి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా మధ్య నుంచి అటాచ్ చేసుకోవడం వల్ల ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువలు అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చుట్టూ హ్యాండ్ని నీట్గా అటాచ్ చేసుకోవాలి. అదేవిధంగా అవతల వైపు నుంచి ఈ విధంగా షోల్డర్ పైకి వచ్చేటట్టుగా చూసుకుని హ్యాండ్ని జాయింట్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేయడం వల్ల హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. అదేవిధంగా మరొక కుట్టు వేసుకోండి. బ్యూటిఫుల్గా పఫ్ హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.